అవినీతి నిరోధక శాఖ అధికారుల సోదాల్లో పంచాయతీరాజ్ శాఖ విశ్రాంత ఎస్సీ కల్లేపల్లి శ్రీనివాసరావు చిక్కారు. ఏకకాలంలో 5 చోట్ల తనిఖీలు నిర్వహించగా కేజీల కొద్ది బంగారం, వెండి, నోట్ల కట్టలు వెలుగు చూశాయి. పక్కా సమాచారంతో విశాఖ ఏసీబీ అధికారులు విశాఖ మధురవాడ ఎంవీవీ సిటీలోని నివాసంతో పాటు పార్వతీపురం, మన్యం, హైదరాబాద్లో 5 చోట్ల సోదాలు చేశారు. వివిధ డాక్యుమెంట్లు, నగదు, వెండి, బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ బ్యాంకు లాకర్లను తెలవనున్నారు ఏసీబీ అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, గుడ్ మార్నింగ్ శాలిని. ఏదైతే విశాఖపట్నం పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ విశాఖ సర్కిల్ లో పనిచేస్తూ రిటైర్ అయినటువంటి సూపరింటెండెంట్ ఇంజనీర్ కల్లేపల్లి శ్రీనివాసరావు ఇంట్లో నిన్నటి నుంచి కూడాను ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏసీబీ అధికారులు ఈ దాడులు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇటు విశాఖపట్నంతో పాటు అటు పార్వతీపురం, మన్యం జిల్లా అయినటువంటి సాలూరు ఎవరైతే అతని తాలూకా ఇందుకూరి నారాయణరావు, అతని స్నేహితుడైనటువంటి ఇందుకూరి నారాయణరావు ఇంటి మీద, అదేవిధంగా హైదరాబాద్ లోని పేర్లింగంపల్లిలో అతని బంధువుల ఇంటి వద్ద కూడాను ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడి కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా ఈ దాడి నేపథ్యంలో దాదాపుగా 2.5 కిలోలకు పైబడి బంగారం, అదేవిధంగా మరోవైపు మనం చూస్తున్నట్టయితే 19 ఎకరాల భూమికి సంబంధించిన ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వ్యవసాయ భూములు కూడా అతని పేరిట ఉన్నట్టుగా అధికారులు కనుగొన్నారు. మరోవైపు చూసుకున్నట్టయితే దాదాపు 21 కేజీల వెండిని, అదేవిధంగా 60 లక్షల రెడ్ హ్యాండెడ్ క్యాష్ ని, మరోవైపు కొన్ని డాక్యుమెంట్లు కూడా కీలకమైన డాక్యుమెంట్లు, మరోవైపు 2 ఫ్లాట్లకు సంబంధించిన పేపర్స్ ను కూడా అధికారులు ఐడెంటిఫై చేశారు. ఇంకా ఈ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అలాగే మరోవైపు ఒక 5 బ్యాంకు లాకర్ సంబంధించినటువంటి కీస్ కూడాను ఏసీబీ అధికారులు ఐడెంటిఫై చేశారు. మరి కాసేపట్లో ఆ బ్యాంకులకు వెళ్లి ఆ లాకర్లను కూడా సీజ్ చేసి మొత్తం అక్కడ ఉన్నటువంటి ఏంటి ఆ లాకర్లు ఏమున్నాయనేది కూడా ఐడెంటిఫై చేస్తారని చెప్పి ఇప్పటికీ ఏసీబీ అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. దాదాపుగా ఏదైతే 1990లో అసిస్టెంట్ ఇంజనీర్ గా విశాఖ జిల్లాలో ఉద్యోగం సంపాదించినటువంటి కల్లేపల్లి శ్రీనివాసరావు గత ఏడాది 2020 డిసెంబర్ 31న రిటైర్మెంట్ కావడం జరిగింది. దాదాపు 35 ఏళ్ల తన సర్వీస్ లో అల్లూరు జిల్లాకు సంబంధించి ప్రస్తుతం అయితే మనం ఉమ్మడి విశాఖ జిల్లాగా చెప్పుకున్నటువంటి ఏజెన్సీలో ఈ రోడ్లకు సంబంధించినటువంటి మావోయిస్టుల కదలికలు ఉన్నటువంటి ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు పూర్తి స్థాయిలో కట్టుదిట్టం చేసే వరకు రోడ్ల నిర్మాణ పనులు కానీ, వివిధ ఇంజనీరింగ్ పనులకు సంబంధించి కానీ పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ నుంచి ముడుపులు తీసుకున్నారని చెప్పి గతంలోనే పలు ఆరోపణలు కూడా ఎదుర్కొన్న పరిస్థితి. అయితే అనూహ్యంగా గత ఏడాది డిసెంబర్ 31న రిటైర్ అయిన తర్వాత తనని ఎవరు పట్టుకునే పరిస్థితి ఉండదని చెప్పి ధీమాగా ఉంటున్న నేపథ్యంలో గత కొంతకాలంగా కూడా ఏసీబీ అతని కదలికలను బాగా ఐడెంటిఫై చేస్తూ చాలా దగ్గరగా చూస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా అంటే గురువారం ఉదయం నుంచి కూడా ఆకస్మికంగా దాడులు నిర్వహిస్తూ ఈ దాడులను కంటిన్యూ చేస్తున్నది. దాదాపు కోట్లాది రూపాయలు ఆదాయానికి మించి ఆస్తులను కూడగట్టినటువంటి కల్లేపల్లి శ్రీనివాసరావు మీద వివిధ కేసులు కూడా నమోదు చేశారు. అతని బంధువులు ఎవరున్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫికేషన్ చేస్తున్న పనిలో అధికారులంతా నిమగ్నం ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ పేర్లింగంపల్లిలో కూడా అతని బంధువులలో కూడా భారీగా ఆస్తులు వాళ్ళ పేరు మీద బినామీలుగా పెట్టి ఈ వ్యవహారంతా నడిపినట్టుగా కల్లేపల్లి శ్రీనివాసరావు మీద ఇప్పటికీ అధికారులు కూడాను దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితి. ఈ రోజు సాయంత్రం అంటే రేపు ఎల్లుండి ఏసీబీ కోర్టుకి సెలవులు కావడంతో ఈ రోజు సాయంత్రం బహుశా ఏసీబీ కోర్టులో కూడా అతన్ని హాజరుపరిచే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే 5 లాకర్లు ఉన్నాయో బ్యాంక్ లాకర్లు, ఈ లాకర్లను తెరిచిన తర్వాత పూర్తి స్థాయిలో ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు ఉన్నది, ఇతను ఎంతవరకు కూడగట్టాడు అనే అంశాల మీద అయితే మాత్రం ఏసీబీ అధికారులు స్పష్టమైనటువంటి నివేదికను అయితే మీడియా ముందు చూపించే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.
వాళ్ళు పక్కన పెట్టి వాళ్ళు పక్కన పెట్టి వాళ్ళు పక్కన పెట్టి వాళ్ళు పక్కన పెట్టి